నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డైవర్షన్ రాజకీయాలను ప్రజలు నమ్మరు. విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై భీమిలి ఎమ్మెల్యే గంటా ధ్వజం. రాజధాని పేరిట ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఆరోపణ. బంధుప్రీతి పరాకాష్ఠకు చేరిందని సీఎం చంద్రబాబుపై ఆరోపణ. మారుతున్న వాతావరణ పరిస్థితులపై అప్రమత్తత అవసరమన్న ఎంపీ భరత్. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పిలుపు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్టగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల మనుగడ సాధించలేకపోయారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంవీపీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏడాది క్రితం వ్యక్తి చనిపోతే ఇప్పుడు పరామర్శకు వెళ్లి హడావుడి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ కార్యక్రమ సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు వచ్చి జగన్ చేసిన రాద్ధాంతాన్ని ఇప్పటికీ నగరవాసులు మరవలేదన్నారు. అంతర్జాతీయ యోగా డేతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంటే డైవర్ట్ చేయాలని జగన్ పరామర్శకు వెళ్లారని దుయ్యబట్టారు. జగన్ గత పర్యటనల దృష్ట్యా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారని, ఆ ఆంక్షలు పట్టించుకోకుండా బల ప్రదర్శన చూపిస్తూ జగన్ పరామర్శకు వెళ్లటం ఇద్దరి ప్రాణాలను హరించడమేనని అన్నారు. ఒక్క ఛాన్స్ అని జగన్ అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా వేదికను కూల్చివేసిన ఘటనను గుర్తు చేశారు. సొంత చెల్లి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని, రాష్ట్రాన్ని బాగు చేస్తానని ముందుకు రావడం ఆయనలో ఉన్న క్రూరత్వానికి నిదర్శనంగా పరిగణించాలని సూచించారు. అల్లరి రౌడీ మోకల్ని బ్లేడ్ బ్యాచ్ ఈ బ్యాచ్ని తీసుకుని వెళ్ళి ఆ యార్డ్ అంతా కూడా చంద్రవందర గందరగోళం చేస్తే, ఏదైతే రైతులు వాళ్ళ పొగాకు తీసుకొని పెట్టుకున్నారో ఆ బేల్స్ గీల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే ఈరోజు ఆ రైతులు కుయ్యో మరి మొత్తుకుంటా ఉన్నారు. మాకేదో ఇప్పటికే నష్టం జరిగింది చెప్పి బాధపడతా ఉంటే ఈ మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ వైసీపీ అల్లరి మోక బ్యాచ్ వచ్చి మమ్మల్ని అంతా కూడా ధ్వంసం చేసిందని చెప్పని ప్రజలు బాధపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే, ఇటువంటి వ్యక్తినే వాడు రాజకీయాల్లో ఉండటానికి సరిపడని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఏదైతే ఒక ప్రజలిచ్చిన తీర్పుని ఒక గుణపాఠంగా తీసుకొని ఎందుకు ఇలాంటి ఫలితం వచ్చింది, మనం ఏం తప్పులు చేసామని రివ్యూ చేసుకోకపోతే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో నీకు మిగలవు, నువ్వు ఒక రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోతా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఏ విధంగా ఒక రకంగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందో కూడా చూడమని చెప్పని నేను ఈ రాజ్యాంగ నిపుణులు కూడా కోరుతా ఉన్నాను. తన పాలనలో చీకటి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఇందిరాగాంధీయేనని భాజపా నేత కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా పాత కర్ణవాణిపాలెం భాజపా కార్యాలయంలో ఆనాడు ఉద్యమం చేపట్టి జైలు పాలైన సుంకుర నారాయణరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వ్యవస్థలు దగాపడ్డాయన్నారు. పత్రికా స్వేచ్ఛను సైతం హరించేలా ఆమె నిర్ణయాలు తీసుకుని నిరంకుశంగా వ్యవహరించాలని తెలిపారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థను దెబ్బతీయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు దీనంకొండ కృష్ణంరాజు, బోండా ఎల్లాజీరావు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, శశిధరన్ పిల్లై, నాగేశ్వరరావు, కట్ట పద్మ, పావని తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి నిరంకుశ పాలనలో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయనకి ఘనంగా సత్కరించడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు 1975 నుంచి 77 వరకు 21 నెలల పాటు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఆఖరికి పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించారు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, జనసంఘ్ కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఏమైనా ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళు తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. కొన్ని వేల మందిని, లక్షలాది మందిని జైల్లో పెట్టారు. 21 నెలల పాటు వాళ్ళు చిత్రహింసలు గురి చేశారు.
అందులో ఎంతో మంది మహానుభావులు మరి జైలుకి వెళ్ళి వచ్చారు, కొంతమంది స్వర్గస్థులయ్యారు. ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా సత్కరించే వారికి పాదాభివందనాలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేయాలని మా పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు గాజువాకలో పెద్దలు శ్రీ శంకర్ నారాయణరావు గారు మా 87వ వార్డు వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం రాజమండ్రి, అప్పుడు మండపేట. అక్కడ రాజమండ్రి జైల్లో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఆ యొక్క చీకటి రాత్రులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటారు. ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంటికి వెళ్ళి మేము స్మరించుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వాసవి సేవా ట్రస్ట్ వృద్ధాశ్రమం గాజువాక సంఘం ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో కలిసి ఘనంగా దుస్సాలవాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వాసవి సేవా ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఈ రోజు ప్రజలు మెచ్చే మంచి మనిషిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జనసేన పార్టీ 64వ వార్డు కార్పొరేటర్గా వార్డు ప్రజల మన్ననలు పొందిన తమ అభిమాన నాయకులు విశాఖ నగరానికి డిప్యూటీ మేయర్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నంబూరు జగన్నాథరావు, కేసరపు శ్రీను రమేష్, కులుకూరి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఎవరికి రానంత మంచి పేరు తెచ్చుకొని ఒక కార్పొరేటర్గా అత్యంత మెజారిటీతో గెలవడం ఒక ఆనందం అయితే, మళ్ళీ రెండో పర్యంగా డిప్యూటీ మేయర్గా పదవి సంపాదించి అందరి మళ్ళలో పొందినటువంటి మనందరి మిత్రుడు, మనందరి మనిషి అయినటువంటి దల్లి గోవింద గారికి గాజువాక వాసవి సేవా ట్రస్ట్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన దల్లి గోవింద గారు మనందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇది ఉన్నా సరే మన ఇంట్లో మనిషిగా పదవితో సంబంధం లేనప్పుడు కూడా మన ఆర్యవైశ్యులకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఎందరో సమస్యలను తీర్చినటువంటి మహత్తరమైన వ్యక్తి మన దల్లి గోవింద గారు. అటువంటి వ్యక్తి ఈనాడు మన డిప్యూటీ మేయర్ గా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. పెందుర్తి నియోజకవర్గం పెద్దగాడి గ్రామంలో 1995లో జనచైతన్య లేఅవుట్ నుండి కొనుగోలు చేసుకున్న తమ ఫ్లాట్లకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేఅవుట్లో అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్, కార్యదర్శి రంగనాయకులు మాట్లాడుతూ జనచైతన్య నుండి పూర్తి హక్కులతో కొనుగోలు చేసుకుని ప్లాట్లకు రక్షణ కూడా ఏర్పాటు చేసుకోగా ఆ గ్రామానికి చెందిన గల్ల అప్పలరాజు, నీటిపల్లి మహేష్ అనుచరులు వాటిని కూలగొట్టి దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. అడిగిన వారిపై దాడి చేసి గాయపరిచారని వాపోయారు. తమకు అనుకూలంగా మాట్లాడిన సర్పంచ్ భర్త త్రినాథ్పై గ్రామానికి చెందిన గల్ల అప్పలరాజు, అప్పారావు, నీటిపల్లి మహేష్ తదితరులు దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పందించి తమ ప్లాట్లకు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తర్వాత ఉడావాళ్ళు వెళ్ళడం జరిగింది. బఫర్ జోన్ నుంచి ఎప్పుడైతే తీసేశారో ఇది ఇక్కడ రేట్ పెద్దగాడి ఇది 1993లో దీన్ని జనచైతన్య వాళ్ళు వేశారు. 95లో ఎల్పీ నెంబర్ రావడం జరిగింది. ఆ ఎల్పీ నెంబరు 8/98 అండి. సర్వే నెంబర్సు 91 కాడ నుంచి 96 సర్వే నెంబరు. ఈ మొత్తం ప్లాట్ల సంఖ్య 475. ఈ 475 ప్లాట్ల నెంబర్ అప్పట్లో అమ్మకం జరిగింది. చాలామంది చేతులు మారడం కూడా జరిగింది, అన్నీ జరిగినాయి. దీనికి ఎల్పీ నెంబర్ కూడా ఉడావాళ్ళు ఇష్యూ చేశారు. అయితే ఈ మధ్యన కొంతమంది ఇది ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. మేము ఏంటంటే దీనికి బౌండరీస్ కట్టలేదు కాబట్టి ఇలా ఉన్నది కాబట్టి చాలామంది దీని మీద కన్నేసి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఆక్రమించుకోవడం చూస్తున్నారు. అయితే ఇక్కడ గ్రామస్తులు కొంతమంది దాన్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు వస్తుంటే అడ్డుకోవడం జరిగింది. మమ్మల్ని ఇలా చెప్పడం జరిగింది, సార్ మీ ప్లాట్ల మీద ఎవరో వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళేమో ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు, లారీలను జేసీబీలను తెచ్చి కట్టిన గోడలని కూలదోయడానికి చూస్తున్నారు, కావున మీరు తొందరగా వచ్చి కాపాడండి అని చెప్పడం జరిగింది. అయితే ఒకసారి వచ్చాము మేము. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో, పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే సిఏ గారు అప్పట్లో వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడాను ఈ మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ వీళ్ళు రావడం మొదలెట్టారు. ఈ మధ్యన మొన్న ఈ 4-5 రోజుల కిందట రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తుల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆయన కొన్ని
ఎలా దాడి చేశారంటే కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేయడం జరిగింది. మా ఈ యొక్క 475 ప్లాట్లను పోలీస్ వారికి చెప్పి రక్షించుకోవాలి, ఎవరికి వాళ్ళేమో గోడలు కట్టుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం. అయితే గోడ కడుతుంటే వీళ్ళు వచ్చి అడ్డేస్తున్నారు. గల్లా అప్పారావు గారు అనే ఒకతను, గల్లా అప్పలరాజు అనే ఒకతను, నీటిపల్లి రమేష్, వీళ్ళు కొంతమంది గూండాలతో వచ్చి జేసీబీలను లారీలను తీసుకొచ్చి పడగొట్టడం జరిగింది. రాత్రి 2 గంటల నుంచి మళ్ళీ వీళ్ళు అడ్డుకుంటే మధ్యాహ్నం కూడా వచ్చి వీళ్ళు పడగొట్టడం జరిగింది. సో దయవుంచి మా యొక్క ఈ యొక్క జనచైతన్య ప్లాట్ ఓనర్స్ అందరి తరఫున నేను చెప్తుంది ఏంటంటే, మాకు న్యాయం చెయ్యాలి. అలాగే పోలీస్ వారు, అలాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి అందరు కూడాను దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముకునేందుకు పన్నాగాలు పన్నుతున్న బీజేపీ పాలకులకు త్వరలో ప్రజలే సరైన సమాధానం చెప్తారని సిఐటియు నాయకులు నరసింగరావు జోస్యం చెప్పారు. సొంత గనులు కేటాయిస్తే ప్లాంట్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని, కావాలనే పరిశ్రమలను నష్టాల బాట పట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుయుక్తులు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతుంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు 20 ఏళ్ల నుంచి నడిచినాయి. ఈరోజు కొత్త కాదు 3వ బ్లాస్ట్ ఫర్నెస్. కానీ బ్లాస్ట్ ఫర్నెస్ని ఆపింది ఈ ప్రభుత్వమే. 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 ఆపారు. తర్వాత 2వ దాన్ని సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని, ఇప్పుడు మళ్ళీ 3వ దాన్ని. ఇది కొత్తదేమి కాదు. అందుకని చాలామంది ప్రజలకి తెలియదు ఇది. అందుకని ఉత్పత్తి అనే దాన్ని తగ్గించి నష్టాల్లోకి నెట్టి బీజేపీ ప్రభుత్వం కావాలని స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయాలని చూస్తుంది. ఇప్పుడు కూడా అదే రకమైన పద్ధతులు ఏం మారలేదు. ఇప్పుడు దానితో పాటు ఏం చేశారంటే, బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి కాంట్రాక్టులకు ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులతో సహా వీళ్ళందరినీ తొలగించడం జరుగుతుంది. 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు. మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్తో సహా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి, పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. అందుకని ఇది తీవ్రమైనటువంటిది. అప్పు ఇచ్చామని, డబ్బులు తీసుకొచ్చామని చెప్తున్నారు. 11,440 కోట్లు అప్పులు తీర్చడానికి మాత్రమే. ఇప్పటికీ 9 నెలల నుంచి కార్మికులకి 25% మా దగ్గర డబ్బులు లేవని 25% జీతాలు కోత విధిస్తున్నారు. అలాగే హెచ్ఆర్ఏ ఇవ్వడం లేదు. ఆ రకంగా ఇప్పటికీ కూడా కార్మికులు జీతభత్యాలు సక్రమంగా ఇవ్వలేదు. కార్మికుల్ని అణిచేటువంటి పద్ధతులు చేస్తున్నారు. అలాగే పోలీస్ నిర్బంధం, శారీ షీట్లు, సస్పెన్షన్లు, ఆ రకంగా భయం, ఒక జైలు వాతావరణాన్ని, ఎమర్జెన్సీ వాతావరణాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టి దీన్ని నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కావాలనంటే, ఇది పరిష్కారం కావాలంటే సొంత గనులు సమకూర్చడం ఏకైక మార్గం. దేశంలో అందరికీ సొంత గనులు ఉన్నాయి, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేవు. అందువల్లనే ప్రతి సంవత్సరం 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే నష్టం తప్ప ఇంకెటువంటిది లేదు. లేకపోతే దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ నడుస్తుందని తెలియజేస్తున్నాం. ఈ కాలంలో వచ్చిన మార్పు ఏమిటంటే, మా టెంట్ లేకుండా చేశారు. టెంట్ కూల్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతుతో, పోలీస్ అండతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కలిసి పోరాట శిబిరాన్ని కూల్చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం, తప్పు, ప్రజాస్వామ్యానికి హాని చేసేటువంటి అంశం. కనీసం మా దీక్షలు తీయడానికి కూడా మాకు హక్కు లేదని మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు మా ఉద్యమం కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రైవేట్ కాకుండా నిలబెడతాం. ప్రైవేటీకరణ చేయాలనేటువంటి విధానంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని పోరాట కమిటీ తరఫున తెలియజేస్తాం. బంధు ప్రీతితో సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నారని, అమరావతి అవినీతికి రాజధానిగా తయారయ్యే అవకాశం ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రాష్ట్రంలో రాజధాని పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలపై ఆయన నేడు డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, 23 జిల్లాల ప్రజల అభిప్రాయం తెలుసుకొని రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేయాలని తెలిపారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వలనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని, బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్ముకోవాలని చూస్తుందని ఆరోపించారు. జననేత ఇందిరాగాంధీని విమర్శించే హక్కు బీజేపీకి లేదని ప్రతిఘటించారు. బీజేపీ హయాంలో పత్రికా స్వేచ్ఛ కోల్పోయామని, ఇంకా ఎన్ని ఆకృత్యాలు చూడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలను తెలుసుకొని, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది.
మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్లే ఉన్న విశాఖ ఫ్యాక్టరీని అమ్ముకోవాలని చూస్తున్నారు. ఇందిరాగాంధీ గొప్ప పని చేసింది కదా, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చిపెట్టింది కదా, ఉక్కు మహిళ కదా అమ్మ, అవునా కాదా? మరి పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, ఇందిరాగాంధీ పత్రికా స్వేచ్ఛను తీసేసిందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా, ఈరోజు మీకు పత్రికా స్వేచ్ఛ ఉందా? ఎక్కడుంది స్వేచ్ఛ? మీకు ఎక్కడ ఉంది? స్వేచ్ఛ లేదు. ఆ రోజు మేలు ఇందిరాగాంధీ రోజుల్లో కనీసం రాస్తే రాసేవాళ్ళు మేనేజ్మెంట్లు. ఈరోజు పత్రికా స్వేచ్ఛ అనేది ఈ రోజు లేదు, ఆ రోజు ఉండింది. ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు, ఆమెని వాళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. మోడీ ప్రభుత్వం కూనీ చేస్తూ ఉంది, మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఏ చరిత్రలో మనం విన్నామా? ఈరోజు పురుషాంగాలు వస్తున్నారే, ఇదే ప్రజాస్వామ్యం అంటే? ఆ రోజు ఇందిరాగాంధీ గిరిజనులకు సాయం చేసింది, ఎస్సీలకు సాయం చేసింది, పేదవాడికల్లా అడిగినోడికల్లా భూమి ఇచ్చింది, బ్యాంకులు జాతీయం చేసింది, పాకిస్తాన్ 2 భాగాలు చేసింది, దేశాన్ని బలోపేతంగా తీసుకెళ్ళింది. ప్రపంచ దేశాల్లో ఈరోజు ఉన్నటువంటి విదేశాంగ విధానం అదొక విధానమా? ఆ రోజు ఆమె లౌకిక శక్తులన్నింటినీ కలుపుకుంటూ ఆ రోజు తీసుకొచ్చింది నాన్ అలైన్డ్ మూమెంట్ అని, అమెరికా వాళ్ళకి అగెనిస్ట్గా తీసుకొని వచ్చింది. మరి అటువంటి ఇందిరాగాంధీని విమర్శించే హక్కు భారతీయ జనతా పార్టీకి మరి ఎవరికి లేదని తెలియజేస్తూ అరెస్టులు చేశారు వెంకయ్య నాయుడు అంటారు. ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఎంతమంది? వేల మందిని. వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ సిద్ధాంతాలతో ముందుకు పోతే కాల్చవతలు బారేస్తున్నారే సద్దెన్నం తింటుంటే అడవుల్లో. ఇదే ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం భారతదేశంలో బాగా బలహీనమైపోయింది. పత్రికా స్వేచ్ఛ కూడా బాగా బలహీనమైపోయింది. ఎన్డీటీవీ లాంటి మంచి టీవీ ఒకటి వస్తుంటే దాన్ని కూడా కొనేసరే భారతీయ జనతా పార్టీ. ఏడుందయ్యా పత్రికా స్వేచ్ఛ? ఈరోజు ఉందని మీరు చెప్పుకోవచ్చేమో కానీ వాస్తవానికి ఈరోజు మరి పత్రికా స్వేచ్ఛ లేదు, జర్నలిస్టులకు ఫ్రీడమ్ లేనే లేదు. సింహాద్రిపురంలో ఇంట్లో జరిగిన చోరీ కేసును ఎంవీపీ పోలీసులు ఛేదించాలని క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు తెలిపారు. 2 నెలల క్రితం సింహాద్రిపురంలోని ఓ ఇంటిలో జరిగిన చోరీకి గురైన 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీకి పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ఈ కేసుతో ప్రమేయం ఉన్న 2 మైనర్ బాలలను జువెనైల్కు తరలించామన్నారు. రామభక్త రామలక్ష్మి తన ఇంట్లో బంగారం చోరీకి గురైన విషయంపై ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. సిఐ చక్రధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేయగా సింహాద్రిపురంలో నివాసం ఉంటున్న ఓ మహిళను 2 మైనర్ బాలలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందని తెలిపారు. చోరీకి గురైన 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ లక్ష్మణరావు చెప్పారు. ఈ చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. 50 ఏళ్ల ఎమర్జెన్సీ నేటి నయ ఫాసిస్ట్ ప్రమాదం అనే అంశంపై సెమినార్ను స్థానిక అల్లూరి విజ్ఞాన భవన్ వేదికగా సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో పలు కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ ప్రసంగాలను చేశారు. అలనాటి కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలకు నిరసనంగా నిలిచిన ఎమర్జెన్సీపై వక్తలు ప్రసంగించారు. అలాగే ప్రస్తుత బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. సదస్సుని ఉద్దేశించి సిఐటియు నాయకులు నరసింగరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతున్న పాలన వైఖరిని ఖండించారు. తాను ఎమర్జెన్సీ సమయంలో ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న స్వార్థపూరిత రాజకీయ పార్టీలపై మండిపడ్డారు. 12 గంటలు చేస్తే నువ్వు ఇచ్చే ఫలితం. అందుకని ఇప్పుడు చట్టాలు చంద్రబాబు నాయుడు చట్టాలు ఓవర్ టైం గౌరవించాడు, పని ఇవ్వచ్చు. ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉపాధి సమస్యను పరిష్కారం చేయడానికి ఒకప్పుడు రాష్ట్రం అంతా ఉపాధి కోసం దాని పేరు అప్పుడు నినాదం నందికొండ నాగార్జున ప్రాజెక్టు కావాలి అనేటువంటి ఒక ఉద్యమం అనేటువంటి ఎంతకంటే 78లో బీజేపీ పట్టణానికి స్టీల్ మినిస్టర్ అయ్యి 1000 కోట్లు. ఏ పత్రిక కూడా వాళ్ళు రాయాలన్న అభిప్రాయాలు రాయడానికి లేదు, ఎక్కడ మీటింగ్లు పెట్టడానికి లేదు. కార్మికులకు వేజ్ ఫ్రీజ్, ఉన్న బోనస్ తీసేశారు.
ఆర్థిక సంక్షోభాన్ని నుంచి బయటపడడానికి ఇందిరాగాంధీ అటువంటి నియంతృత్వ పద్ధతులు అనేటువంటిది అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ భారతదేశంలో నియంతృత్వ పోకళ్ళ ద్వారా పరిపాలన సాగించలేరు అనే దానికి రుజువు చేయడమే ఎమర్జెన్సీ. ఈ తర్వాత 30 సంవత్సరాల అధికారంలో పాలించినటువంటి కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది, ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఆ విధంగా దానికి చరమగీతం పాడడం జరిగింది. అందుకని ఈరోజు బీజేపీ అంతకంటే దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పత్రికా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు, అన్నీ కార్పొరేట్ల యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కార్పొరేట్ల యొక్క అనుకూలంగా మాత్రమే వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే ఆ పత్రికల్లో ఎటువంటి వార్తలు రాయడానికి లేదు. కార్మికుల మీద, రైతుల మీద 4 రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి, లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల మీద, రైతాంగం మీద తీవ్రమైనటువంటి దుర్మార్గమైన పద్ధతులు ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోరాటాలను అణచడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు చేసేటువంటి ఎమర్జెన్సీని మించినటువంటి విధంగా ఈరోజు బీజేపీ పాలన అనేది ఉంది. నక్సలైట్ల కతార్ అనేటువంటి పేరుతోటి ఈరోజు నక్సలైట్లని 100 మందిని చంపుతున్నారు. వాళ్ళు పరిపాలించేటువంటి మణిపూర్లో కూడా 100 మంది చంపుతున్నారు. అందుకని ఎటువంటి స్వేచ్ఛ లేదు, గవర్నర్లు పరిపాలిస్తున్నారు. అందుకని ఈ పాలన అనేటువంటిది ఇది కూడా పోతుంది. ఫ్యాసిస్ట్ పద్ధతుల్లో మోడీ పాలన అనేది ఉంది. దీని యొక్క నియంతృత్వ పద్ధతులు కూడా ఖచ్చితంగా దీన్ని ఎదిరించడం ద్వారానే ఎమర్జెన్సీని ఆ రోజు ఏ విధంగా అయితే వ్యతిరేకించామో ఆ విధంగానే ప్రజలు ముందుకు రావాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. విశాఖలో గాదిరాజు ప్యాలెస్ వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కనెక్ట్ ఏపీ 4వ ఎక్స్పోను టెక్ సెమినార్ని కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులు, డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్పో నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్లో విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఎక్స్పో ప్రతినిధులతో కలిసి ఆయన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో లాసాన్స్ బే కాలనీ గాదిరాజు ప్యాలెస్లో కనెక్ట్ ఏపీ పేరిట టెక్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎక్స్పోలో ఇంటర్నెట్ ప్రొవైడర్స్, కేబుల్ టీవీ ఆపరేటర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీతో రాబోతున్న అన్ని రకాల డ్రోన్స్, సీసీటీవీస్, స్పైసింగ్ మిషన్స్, ఇతర పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఎక్స్పో గత 3 సంవత్సరాలుగా తాము కొనసాగిస్తున్నామన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఎక్స్పో లాభదాయక వేదిక అయి ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలలో మారుతున్న అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క పరికరం వినియోగదారులకు ఈ ఎక్స్పోలో అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ కంపెనీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేబుల్ ఆపరేటర్లు సుభద్రరాజు, గుంటూరు ప్రసాద్, చింతడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మించుకున్న ఒక వ్యవస్థ కేబుల్ ఇండస్ట్రీ అన్నది నేటి వరకు కూడా పన్నుల రీత్యా మమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి, కానీ వీటికి ఎటువంటి సదుపాయాలు ఈ 4 దశాబ్దాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ఇండస్ట్రీ పొందలేదు. సో మాకు మేమే దీన్ని బాగు చేసుకున్నాం. ప్రజలకి అతి తక్కువ ధరలకే వాళ్ళకి ప్రసారాలను అందించుకుంటూ విషయాల్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో ఈ వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ పోటీ వల్ల అన్హెల్దీ పోటీ ఎక్కువ ఉంది. ఆ అన్హెల్దీ పోటీ వల్ల స్థానిక ఆపరేటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల కోల్పోతున్న కనెక్షన్స్ని కానివ్వండి, ఆదాయాన్ని కానివ్వండి, వాళ్ళు తిరిగి మళ్ళీ ఉంచుకోవడానికి లేదా ఉన్న కనెక్టివిటీని మళ్ళీ పెంపొందించుకోవడానికి, టెక్నికల్గా డెవలప్ అవ్వడానికి ఈ సదస్సులు, ఈ ఎక్స్పోలు ఉపయోగపడతాయి. ముఖ్య ఉద్దేశం అది. మా ఆపరేటర్స్ వ్యవస్థను ఏదైతే ఉందో వాళ్ళని టెక్నికల్గా డెవలప్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ధీటుగా సర్వీసెస్ వీళ్ళు కూడా అందించేలాగా వీళ్ళని తయారు చేయడం కోసమే ఈ ఎక్స్పోలో రాబోయే టెక్నికల్ నాలెడ్జ్లన్నింటినీ కూడా వీళ్ళందరికీ ఒక చోట చేర్చడం అన్నది ఒక ఉద్దేశం. ముఖ్యంగా ఇలాంటి సెమినార్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, లేకపోతే కలకత్తా, లేకపోతే హైదరాబాదు అలాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. విభజన ఆంధ్రప్రదేశ్ అనంతరం ఇది 4వ ఎక్స్పో ఇది మంది. ఇటువైపు ఉన్న పీపుల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలాగే ఈ 5-6 జిల్లాల ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని మనం ఇక్కడ పెడతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి సోదరులు అందరూ కూడా దీన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళు కూడా టెక్నికల్గా అప్డేట్ అయ్యి ఈ కాంపిటేటివ్ సెక్టార్లో నిలబడడానికి కూడా వాళ్ళకి ఎడిషనల్గా రెవెన్యూ సోర్సెస్ కోసం మాకు రిలేటెడ్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, డ్రోన్స్ పైలట్ ట్రైనింగ్ కానివ్వండి, సోలారు అడ్వైజర్ కింద కూడా కానివ్వండి, ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు అదనపు ఆదాయ మార్గాల కింద ఎంచుకుని నిత్యం పబ్లిక్తో కనెక్ట్ అయి ఉంటున్న ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకి తిరిగి వాళ్ళు ఉనికిని కోల్పోకుండా పునర్జీవించేలాగా ఈ ఎక్స్పోలు దోహదం చేస్తాయన్నది మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ తెలిపారు. పాతగాజువాక సమీపంలో రసాయన రహిత నిత్యావసరాల సముదాయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించేలా ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను అభినందించారు. దీనితో పాటు యోగా, జుంబా డాన్స్, భరతనాట్యం శిక్షణా కేంద్రం నెలకొల్పడంపై హర్షం వ్యక్తం చేశారు. కలుషిత వాతావరణం, కలుషిత ఆహారం మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను నిత్యావసరంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు, సిఐ పార్థసారథి, టూటౌన్ ఎస్ఐ సతీష్, యాజమాన్య ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు. రైస్ పాలిషింగ్ కూడా జరుగుతుంది. ఈ సమయంలో ఎవరైనా ఆర్గానిక్ మిల్లెట్స్, ఆర్గానిక్ రైస్ తినడం మొదలు పెడితే వాళ్ళ ఆరోగ్యానికి ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి అది తప్పకుండా మేము రికమెండ్ చేస్తాము. ఎలక్ట్రానిక్ స్టోర్ ఏమో ఇక్కడ మేము పేటెంట్ చేసి మా సొంత టెక్నాలజీతో ఛార్జింగ్ డివైసెస్ స్టార్ట్ చేసామని చెప్పారు. మరి వాడేదాకా తెలీదు. మీ అందరు వాడి ట్రై చేసి బాగుండాలని కోరుకుంటున్నాను. మూడోది డాన్స్ స్టూడియో. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ మూవ్మెంట్ అనేది మొన్నే యోగాంధ్ర సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ వీళ్ళని కోరేది ఏంటంటే డాన్సే కాదు, యోగా కూడా పెట్టండి. ఇక్కడ ఉదయపూట ఇచ్చి అందరూ యోగా కూడా చేస్తారు. ఆరోగ్యం అందరికీ బాగుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డైవర్షన్ రాజకీయాలను ప్రజలు నమ్మరు. విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై భీమిలి ఎమ్మెల్యే గంటా ధ్వజం. రాజధాని పేరిట ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఆరోపణ. బంధుప్రీతి పరాకాష్ఠకు చేరిందని సీఎం చంద్రబాబుపై ఆరోపణ. మారుతున్న వాతావరణ పరిస్థితులపై అప్రమత్తత అవసరమన్న ఎంపీ భరత్. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.